చాలామంది గ్యాస్ట్రిక్, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు కొన్నిటిని తీసుకోవటం వల్ల చాలా వరకు సమస్య తగ్గుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. సోంపు తినటం వల్ల కడుపు నొప్పి, అసిడిటీ, ఇతర సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి. డైజెషన్ ఈజీగా అవుతుంది. దీనిని మీరు నేరుగైనా తీసుకోవచ్చు, లేదా వేడి నీటిలో కలిపైనా తీసుకోవచ్చు. దీంతో చాలా వరకు మీకు రిలీఫ్ ఉంటుంది. సాలడ్స్, ఇతర వంటకాల్లో కూడా సోంపు వాడుకోవచ్చు. లవంగం నూనె వాడటం వల్ల చాలా వరకు బ్లోటింగ్, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గేందుకు హెల్ప్ అవుతాయి. ఇందులో గుణాలు అల్సర్స్కి వ్యతిరేకంగా పోరాడతాయి. దీనికోసం తిన్న తర్వాత లవంగం నూనె తీసుకోవాలి. దీంతో డైజెస్టివ్ ఎంజైమ్స్ పెరిగి గ్యాస్ తగ్గుతుంది. యాలకులు. పచ్చి యాలకులు, సోంపు, బ్రౌన్ షుగర్ని పొడిలా చేసి చల్లని పాలలో కలిపి తాగటం వల్ల గ్యాస్, అసిడిటీ, గుండెల్లో మంట, ఇతర కడుపు సమస్యలు తగ్గించేందుకు హెల్ప్ అవుతుంది. చియా సీడ్స్, అవిసెలు బరువు తగ్గించి గుండెకు మేలు చేస్తాయనేది చాలా మందికి తెలుసుంటుంది. కానీ వీటిని తీసుకోవడం వల్ల కడుపులో తేమ పెరుగుతుంది. వీటితో పాటు అవిసెల్లో శోథ నిరోధక లక్షణాలు కడుపులోని ఆమ్లతను తగ్గించేందుకు సహాయపడతాయి. దీంతో పాటు ఆపాన వాయువు తగ్గి రిలీఫ్గా ఉంటుంది. మజ్జిగ. కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో మజ్జిగ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో చిటికెడు పసుపు వేసి తాగండి. పుదీనా కలిపితే మరీ మంచిది. లేదా పుదీనాను సపరేట్గా నిమ్మరసంతో కలిపి తీసుకోండి. ఇలా తీసుకుంటే మీకు ఇన్స్టెంట్గా రిలీఫ్ ఉంటుంది. హెర్బల్ టీలు. కడుపు ఉబ్బరంతో బాధపడేవారు పాలతో తయారు చేసిన టీ తాగే బదులు హెర్బల్ టీలు తాగటం అలవాటు చేసుకోండి. దీంతో చాలా వరకు కడుపు ఉబ్బరం తగ్గుతుంది. మెంతి టీ, అల్లం టీ వంటివి తీసుకోవటం వల్ల కడుపు, పేగు సమస్యలు తగ్గుతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, సూక్ష్మ పోషకాలు ఉంటాయి. ఇవి గట్ బ్యాక్టీరియాను ప్రేరేపించి జీర్ణక్రియను మెరుగ్గా చేస్తాయి. దీంతో కడుపు ఉబ్బరం కూడా తగ్గుతుంది. ఇంగువ. ఒక గ్లాసు వేడి నీటిలో చెంచా ఇంగువ కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగండి. ఇలా చేస్తే కడుపు ఉబ్బరం తగ్గడమే కాకుండా రిలీఫ్గా ఉంటుంది.